హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది ఈరోజు టాపిక్. చాలా వీడియోస్ అయితే మనమైతే చూస్తున్నాం. మనకు క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా ఓబీసీ, మెయిన్గా ఎవరికి ఎస్సీ అండ్ ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు మెయిన్గా మనకు కావాల్సింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ గురించి మనకు మెన్షన్ అయితే ఏం చేయలేదు. యథావిధిగా వాళ్ళకి ఏ విధంగా అయితే ఉంటుందో సర్టిఫికేట్ అదే విధంగా ఉంటుంది. ఇది సెంట్రల్ నామ్స్ ప్రకారం అయితే మనకు కావాలి. సరే, ఏ విధంగా ఉండాలి ఫార్మాట్ అనేది చూద్దాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మనకు ఒక్కటే సర్టిఫికేట్ ఉంటుంది, ఒక్కసారి వస్తుంది. ఎప్పుడైనా మనకు వ్యాలిడిటీగా కిందనకే వస్తుంది. బట్ ఓబీసీ వాళ్ళకి ఎవ్రీ 1 ఇయర్, బిట్వీన్ 1 ఇయర్ లోపు ఉండాల్సి ఉంటుంది. అది కూడా బీసీ సర్టిఫికేట్ కాదు, ఓబీసీ సెంట్రల్ సర్టిఫికేట్ కావాలి. ఓకేనా? ఇక్కడ మనకు దీంతో పాటుగా మనకు ఒక ఫామ్ అయితే ఇస్తున్నాడు. ఇక్కడ నీకు సైడ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ ఫామ్ మనకు అండర్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ అండర్ ఆఫ్ ఇండియా కింద రావాలి. ఆ సర్టిఫికేట్ అనేది అండర్ సెంట్రల్ నామ్స్ ప్రకారం. ఇక్కడ మనకు ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మనకు తహసీల్దార్ అండ్ ఎబో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వాళ్ళ యొక్క సీల్ స్టాంపు, ఇక్కడ ఫార్మాట్ చూపించిన విధంగా స్టీల్ స్టాంపు, అదేవిధంగా మన ఫామ్ డీటెయిల్స్, మన యొక్క సర్టిఫికేట్ ఏ డేట్ని ఇష్యూ అయింది. ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి, ఆన్లైన్లో అప్లై చేసుకొని సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఏ డేట్న వచ్చిందో ఆ సీరియల్ నెంబర్, డేట్, ఇవన్నీ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మనకు సీల్ అండ్ వాళ్ళ సైన్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓబీసీ వాళ్ళు మెజిస్ట్రేటు అని చెప్పేసి మనకు అక్కడ మెన్షన్ చేసిర్రు. సో మెజిస్ట్రేటు, తహసీల్దార్ ఏబో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పై అధికారులతోటి మీరైతే సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా మనకు క్యాస్ట్ సంబంధించి. ఇలా చేస్తేనే మనకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. లేకపోతే ఎందుకు కాదంటే మనకు ఒకవేళ నీకు ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ కింద పడకపోతే అప్లికేషన్ అనేది డైరెక్ట్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. బికాజ్ అండర్ గ్రాడ్యుయేట్ కింద కూడా మీరు కన్సిడర్ అవ్వరు అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మనకు నెక్స్ట్ గ్రూప్ డీకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో అయితే చేశాను. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.